విజయవాడలో బుడమేరు వరద ముంచెత్తి 36 డివిజన్స్లో 6 లక్షల మంది వరద బారిన పడినప్పుడు 15 రోజుల పాటు దాదాపుగా విజయవాడలోని 36% ప్రాంతం వరదల్లో మునిగిపోయినప్పుడు చాలా ప్రాంతాలకి వెళ్ళడానికి కూడా సాధ్యం కాని పక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రోన్స్తో ఆహారం, నీరు, మంచినీరు సరఫరా చేశారు. అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ వరకు మొత్తం మునిగిపోయి కనీసం అక్కడికి వెళ్ళడానికి కూడా పరిస్థితులు బాగలేని పరిస్థితుల్లో వేలాది మంది ప్రాణాలు కాపాడారు ఇప్పటి ముఖ్యమంత్రి. డ్రోన్స్తో ఆహారం సరఫరా చేసినప్పుడు కొంతమంది ఎకసకాలు వేసినాయి ఆ బ్లూ మీడియా అయితే. చంద్రబాబు నాయుడు డ్రోన్స్తో ఆహారం తీసుకొచ్చి వరద నీటిలో వేస్తా ఉన్నాడు, కుక్కలకు వేసినట్టు వేస్తా ఉన్నాడు అని చెప్పేసి ప్రచారం చేశారు. సిగ్గు శరం ఉండాలి. రాబోయే రోజుల్లో డ్రోన్స్ తయారీకి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్గా మారబోతా ఉంది. రాబోయే రోజుల్లో యుద్ధాలన్నీ కూడా డ్రోన్స్తోనే. ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి ప్రతిరోజు వార్తలు చూడండి, ఎన్ని వేల డ్రోన్స్ వాడుతూ ఉన్నారు. తాజాగా తెలంగాణలో వరదలు వచ్చాయి. ఏం చేశారు? కామారెడ్డిలో, మెదక్లో, సంగారెడ్డిలో కుండపోత వర్షాలు కురిసి కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. డ్రోన్స్ ద్వారా ఆహారం సరఫరా చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మరి సాక్షి మీడియా ఏం రాయాలి? రాయరు. ఆంధ్రప్రదేశ్లో ఏది చేసినా దాన్ని అరాచక కోణంలో నుంచి చూడటం, ప్రచురించటం. ఇది చదువుతున్నారా లేదా అనే ఆలోచన కూడా లేదు. డ్రోన్స్ గురించి ఆలోచిస్తే కేవలం వ్యవసాయ రంగంలోనే కాదు, పోలీసు వ్యవస్థకే కాదు, రాబోయే రోజుల్లో డ్రోన్స్ విప్లవం రాబోతా ఉంది. వ్యవసాయ రంగంలో ఇప్పటికే మందులు పిచికారి చేసేందుకు, ఇక ఎరువులు వేసేందుకు కూడా డ్రోన్స్ వాడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పిచికారి మొత్తం డ్రోన్స్లోకి మారిపోతూ ఉంది. ఎరువులు చిమ్మే కార్యక్రమం కూడా డ్రోన్స్ నిర్వహించబోతా ఉన్నాయి. ఇక దేశాల మధ్య జరిగే యుద్ధాలు అయితే మొత్తం డ్రోన్సే 90%. క్షిపణులు లాంగ్ ఎక్కువ దూరాన్ని టార్గెట్ చేయగలవు. డ్రోన్స్ అయితే గుంపులుగా వెళ్ళి దాడి చేసే కెపాసిటీ ఒక డ్రోన్స్కి ఉంది. ఆ డ్రోన్స్ తయారీకి కర్నూలు, ఓరకల్లు పారిశ్రామిక వాళ్ళలో శంకుస్థాపన జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో అక్కడ ఉత్పత్తి కూడా ప్రారంభం కాబోతుంది. డ్రోన్స్ టెక్నాలజీ ఏ రంగాలకు ఉపయోగపడబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.